వెల్కమ్ టు బులెటిన్ డీటెయిల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో తాకట్టు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏ కార్యాలయానికి ఎంత అప్పు చేశారో అని వివరించడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వం విలువైన ప్రభుత్వ కార్యాలయాలను, కాలేజీలను, చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ ఆస్తుల్ని సైతం బ్యాంకులకు తాకట్టు పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 121 ఎకరాలను 1914 కోట్లకు బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టేసినట్టు బట్టబయలవుతోంది. ఒక శాఖకే పరిమితం కాకుండా అన్ని శాఖల ఆస్తులను, చివరకు దివ్యాంగులకు సంబంధించిన ఆస్తులను కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకేసారి ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం విశాఖలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టుగా పెట్టిన ఆస్తులు ఏంటి, ఇంతకీ ఆ భూములు ఎక్కడ ఉన్నాయి, ప్రస్తుతం ఆ విలువైన భూముల్లో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి అనే దాన్ని బిగ్ టీవీ చూపించే ప్రయత్నం చేసింది. గత ప్రభుత్వ హయాంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో అప్పు పుట్టలేదు. బ్యాంకుల నుంచి అప్పు కావాలంటే ప్రభుత్వ గ్యారంటీతో పాటుగా ప్రభుత్వ ఆస్తులను తనఖా కింద కోరింది. దీంతో విశాఖలోనే ఎన్నో విలువైన దాదాపుగా 121 ఎకరాల స్థలాలను 1914 కోట్లకు తనఖా పెట్టేసి అప్పులు తీసుకున్నారు. అవి ఎంతో విలువైనటువంటి స్థలాలు అసలు ఎక్కడున్నాయి, వాటి విలువ ఎంతో తెలుసా? బిగ్ టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది, చూద్దాం రండి. ఇక్కడ కనిపిస్తున్నది హనుమంతువాక సమీపంలో ఉన్న పశు సంవర్ధన శాఖకు సంబంధించిన 30 ఎకరాల భూమి. దీన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 359 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ డైరీ ఫామ్ లో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం తనఖా పెట్టిన అత్యంత విలువైన భూముల్లో డైరీ ఫామ్ ఒకటి. ఇక్కడ 30 ఎకరాల భూములను దాదాపుగా 309 కోట్ల రూపాయలకు బ్యాంకులకు తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను విశాఖకు సంబంధించినటువంటి డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇది అంటే ఒకప్పుడు ఈ డైరీ ఫామ్ మొత్తం దాదాపుగా 150 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. తర్వాత కాలంలో ఇక్కడ విమ్స్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అంటే ఈ డైరీ ఫామ్ భూముల్లోనే ఏర్పాటు చేశారు. మిగిలి ఉన్నటువంటి భూముల్లో ముఖ్యంగా చూస్తే ఇక్కడ దాదాపుగా బుల్స్ అయితే ఉంటాయి. 70 నుంచి 80 వరకు లోపల బుల్స్ ఉంటాయి. వాటికి పరిశోధనల ద్వారా వీర్య కణాలతో అనేకమైనటువంటి పశువుల ఉత్పత్తి అనేది కొనసాగుతుంది. అదేవిధంగా విత్తనాల అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయ సాగుకు సంబంధించినటువంటి పశువుల ఉత్పత్తిలో ఉపయోగించేటువంటి రకరకాలుగా పాడి పశువులకు సంబంధించినటువంటి వాటిని పరిశోధనలు చేస్తూ ఉంటారు. అంటే ఇంత విలువైనటువంటిది ముఖ్యంగా మనం చూడొచ్చు. 30 ఎకరాలని 309 కోట్లు అంటే ఒక్కొక్క ఎకరం 10 కోట్ల 30 లక్షల రూపాయలకి ఒక్కొక్క ఎకరాన్ని అంటే బ్యాంకుకి తనఖా పెట్టారు. అంటే ఒక బ్యాంకులు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఒక ఎకరాకే 10 కోట్ల రూపాయలు చెల్లించిందంటే దీన్ని బహిరంగ మార్కెట్లో ఎన్ని వందల కోట్లు ఉంటుందో ఒక్కొక్క ఎకరం మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ డైరీ ఫామ్ అనేది కీలక అంటే జాతీయ రహదారికి సంబంధించి ఈ హనుమంతువాక దగ్గర నుంచి కేవలం దాదాపుగా 300 నుంచి 400 మీటర్ల దూరంలోనే నేషనల్ హైవేకి ఆనుకునుంది. ఒక పక్కన అంటే ఈ పరిశోధనా సంస్థ డైరీ ఫామ్ ఉండడం, దానికి ఆపోజిట్లోనే డైరీకి సంబంధించి యానిమల్ హస్బెండరీ కాలేజీలు, పీజీ కాలేజీలు ఉండడం, ఆపోజిట్లో ఈ స్టేట్ సంబంధించినటువంటి కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు మొత్తం అన్నీ ఒకే చోట ఉన్నాయి. మనకి నేరుగా కనిపిస్తున్నది విమ్స్కి సంబంధించినటువంటి క్యాంపస్. అదేవిధంగా మేము ఉన్నటువంటిది ఈ డైరీ ఫామ్ క్యాంపస్. దాదాపుగా 30 ఎకరాలు ఉన్నటువంటి దాన్ని ఎకరం 10 కోట్ల 30 లక్షలకు మొత్తం 309 కోట్లకి బ్యాంకులకి అయితే తనఖా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా ఎంతో విలువైనటువంటి విశాఖ భూముల్ని వివిధ బ్యాంకులకి అప్పులు తీసుకోవడం కోసం వీళ్ళు గ్యారంటీగా చూపించి అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కటే కాదు, ఇంకా విలువైనటువంటి భూములు ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలకి వీటిని అయితే తనఖాలు పెట్టేస్తారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మొత్తం భూములకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు వీటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత విలువైనటువంటి భూములు ఎంతకు తనఖాలు పెట్టారని చూపించే ప్రయత్నం చేస్తాను. పదండి ముందు ఏమన్నాయో చూద్దాం. విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో ఉన్న రైతు బజార్ ఇది.
హైదరాబాద్లోని బంజారా హిల్స్తో ఈ కాలనీని పోలుస్తారు. అలానే ఇక్కడ భూములు రేటు కూడా ఆకాశాన్నట్టుతాయి. అంత విలువైన ప్రాంతాన్ని ఉన్న రైతు బజార్ స్థలాన్ని తాకట్టు పెట్టి 90 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొచ్చారు. నిత్యం రద్దీగా ఉండే ఎంవీపీ కాలనీ రైతు బజార్ని తాకట్టు పెట్టడంపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఆస్తి మనది కాకపోతే ఎంతకైనా తాకట్టు పెట్టేయచ్చు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మనం ముందుగానే చెప్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ విశాఖలో ఉన్నటువంటి ఆస్తులను తనఖా పెట్టారో అట్లాంటిదే ఎంవీపీ రైతు బజారు. దాదాపుగా 4 ఎకరాలని 90 కోట్ల రూపాయలకి బ్యాంకులకు తనఖా పెట్టినటువంటి స్థలం ఇది. ఎంత విలువైన స్థలం అంటే లైక్ ఒక ఉదాహరణకు చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారా హిల్స్లో ఈ స్థలానికి ఎంత వాల్యూ ఉంటుందో ఇక్కడ కూడా మరో బంజారా హిల్స్ లాంటి సైట్ ఇది. ముఖ్యంగా చూస్తే ఎంవీపీ రైతు బజార్కి ఆనుకునే కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి సిబిఐ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కార్యాలయం, కేంద్ర ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి కార్యాలయం, ఇలా ప్రధాన కార్యాలయాలన్నీ ఇక్కడే ఉంటే అంత విలువైనటువంటి భూమి. ముఖ్యంగా దీన్ని 4 ఎకరాలని అంటే బ్యాంకులకు ప్రభుత్వ స్థలంగా ప్రభుత్వ రేటు ప్రకారం దాదాపుగా ఒక్కొక్క ఎకరాన్ని 22.5 కోట్లకి తనఖా పెట్టారంటేనే ప్రభుత్వ లెక్కల ప్రకారం 22 కోట్ల పైసలకు ఒక్కొక్క ఎకరాన్ని బ్యాంకులకు తనఖాకు వెళ్ళిందంటే అదే అంటే బహిరంగ మార్కెట్లో ప్రైవేట్ మార్కెట్లో దీని వాల్యూ ఎంత ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ ప్రాంతంలో దాదాపుగా ఒక్కొక్క గజం స్థలం వచ్చి ఇంచుమించుగా 1.5 నుంచి 2 లక్షల మధ్య వ్యవధి ఉంటుంది. అంటే ఒక ఎకరా వచ్చి 75 కోట్ల నుంచి ఇంచుమించుగా 100 కోట్ల రూపాయల వరకు ఎంవీపీలో ఉన్నటువంటి స్థలం వాల్యూ ఉంటుంది. అంతటి విలువైనటువంటి ఈ భూమిని 4 ఎకరాలని దాదాపుగా 90 కోట్ల రూపాయలకి గత ప్రభుత్వ హయాంలో అప్పు పుట్టకపోవడంతో ఈ స్థలం మొత్తాన్ని కూడా బ్యాంకులకు షూరిటీగా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే విలువైనటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ ఐడెంటిఫై చేసి ఆ భూముల్ని ప్రభుత్వ భూములన్నింటినీ కూడా జగన్ ప్రభుత్వం తనఖాలు అయితే పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిలోనే ముఖ్యమైనటువంటి చూస్తున్నాం కదా ఎంత రద్దీగా ఉందంటే నిత్యం ఇదే రద్దీ మార్కెట్లో జరుగుతుంది. ఎంవీపీ సెక్టార్ అంటేనే ఎంతో విలువైనటువంటి ప్లేస్ కావడంతో కేవలం 4 ఎకరాలని ఒక్కొక్క ఎకరం 22 కోట్ల పైచీలకు తనఖా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే 4 ఎకరాలని 90 కోట్ల రూపాయలకి తనఖా పెట్టి బ్యాంకులకి షూరిటీగా ఇచ్చి అప్పు అయితే తీసుకున్నారు. మరి ఈ డబ్బులు ఎప్పుడు కడతారు, వీటిని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మాత్రం తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి విలువైనటువంటి భూముల్ని కొన్ని 100 కోట్ల రూపాయలకి ఇప్పటికే బ్యాంకులకి షూరిటీకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అవి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తాను. వెళ్దాం రండి. విశాఖ సిరిపురంలో ఉన్న సర్క్యూట్ హౌస్ ఇది. కోట్ల విలువైన ఈ సర్క్యూట్ హౌస్ 3 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి 21 కోట్లు అప్పు తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్నో వివాదాల్లో ఉన్న దస్పల్లా భూముల్లోనే ఈ సర్క్యూట్ అవుతుంది. సర్క్యూట్ హౌస్ కి నిత్యం మంత్రులు, ఉన్నతాధికారులు వస్తూ పోతూ ఉంటారు. అలాంటి సర్క్యూట్ హౌస్ ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సొమ్మును తెచ్చేశారు. విశాఖ సిటీ నడి మధ్యలో ఉన్నటువంటిది నా వెనక కనిపిస్తున్నటువంటిది ప్రభుత్వ అతిథి గృహం. దీన్నే వైజాగ్లో సర్క్యూట్ హౌస్గా పిలుస్తారు. సో దీని విలువ ఎంత అంటే 1 ఎకరం ప్రభుత్వ లెక్కల ప్రకారం బ్యాంకులో తనఖా పెట్టిన దానికి సంబంధించి అంటే షూరిటీగా ఇచ్చిన దానికి సంబంధించి 1 ఎకరం వచ్చి దాదాపుగా 27 కోట్లు. మొత్తం 3 ఎకరాల స్థలాన్ని ఇంచుమించుగా 81 కోట్ల రూపాయలకి బ్యాంకుకి షూరిటీగా ఇచ్చేసినటువంటిది అయితే ఉంది. అంటే గత ప్రభుత్వ హయాంలో అప్పులు ఎక్కడ పుట్టకపోయేసరికి అది ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు నివాసం ఉండే ప్లేసెస్ ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ప్రతిదాన్ని మొక్కల కింద చేసేసి అమ్మేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా ఈ సర్క్యూట్ హౌస్ కూడా ఇప్పటికే ఎంతో వివాదాల్లో ఉన్నటువంటి దస్పల్లా భూముల్లోని భాగమే. ఇది కూడా దస్పల్లా భూములకు సంబంధించి ఇప్పటికే ఒక వివాదం నడుస్తుంది. ఆ వివాదం ఆ స్థలాలు ఎవరివని దానిలో ఆనుకుని ఉన్నటువంటిది దాదాపుగా 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టినటువంటిది ఈ బిల్డింగు. అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి ఈ సైటు వాల్యూ అంతా కూడా కొండపైన ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం బ్యాంకుకి వీళ్ళు మార్గేజ్ చేసుకోవడానికి ఇచ్చినటువంటిది 1 ఎకరం 27 కోట్ల రూపాయలు అయితే అదే ప్రైవేట్ మార్కెట్లో ఒక్కొక్క ఎకరం వాల్యూ దాదాపుగా 200 కోట్లకు పైనే ఉంటుంది అనేది ఒక అంచనా. ఎందుకంటే ఇది సిటీకి అత్యంత అటు ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ ఇటు ఆంధ్ర యూనివర్సిటీ ముఖ్యంగా
ఎటు నుంచి ఎక్కడికి చూసినా కూడా ఈ ప్లేస్ నుంచి చూస్తే అన్ని ఏరియాలు కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంది. 1 కిలోమీటర్ పరిధిలోనే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఉడా కార్యాలయాలు ఉన్నాయి. అదేవిధంగా మరోపక్క చూస్తే కమిషనర్ ఆఫీసుకు సంబంధించినటువంటి అటు మున్సిపల్ కమిషనర్ ఆఫీసు ఇవన్నీ కూడా ఒకే ఏరియాలో ఉండేటట్టు అత్యంత విలువైనటువంటి భూమి. ఈ ప్రభుత్వ అతిథి గృహాన్ని కూడా మొత్తం ఒక్కొక్క ఎకరాన్ని 27 కోట్లకి చొప్పున మొత్తము 3 ఎకరాలని 81 కోట్ల రూపాయలకి బ్యాంకులకు తాకట్టు పెట్టినటువంటిది అయితే చూస్తున్నాం. అంటే ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ముక్కలు చేసి అమ్మేసినటువంటి వైన్ అయితే తనఖాలు పెట్టేసినటువంటి వైన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ వీటిని రిలీజ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా బ్యాంకులు స్వాధీనం చేసుకుని వేలంలోకి వెళ్తాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉందని చెప్తున్నారు. ఈ అప్పుల కుప్ప ఇది పేరుకుపోవడానికి ఇట్లాంటి వాటిని ఎవరికీ తెలియకుండా కామ్గా అయితే బ్యాంకుల ద్వారా మార్గేజ్ చేసేసి వీటి నుంచి డబ్బులు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా తీసుకున్నటువంటి దానిలో మరొకటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్క్యూట్ హౌస్ ఇది ప్రభుత్వ అతిథి గృహం. దీని మీద 81 కోట్ల రూపాయలు కేవలం 3 ఎకరాలని ఇచ్చి అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటివి ఇంచుమించుగా ఎన్నో ప్రభుత్వ భూముల్ని గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తనఖాలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మనం చూద్దాం ఇంకా ఎంత విలువైనటువంటి ప్రభుత్వ భూములు ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులకు మార్గేజ్ అయి ఉన్నాయో వాటి సంగతి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూస్తున్నాం కదా ఇంత విలువైనటువంటి భూముల్ని లెక్కాపత్రం లేకుండా ఎలాంటి భయం లేకుండా కూడా బ్యాంకులకి మార్గేజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన రాజభవనంలో ఉన్న ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన బిల్డింగ్. ఈ బిల్డింగ్ తో పాటు వెనుక ఇరిగేషన్ శాఖ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు దీన్ని ఇరిగేషన్ ఈఈ బంగ్లాగా పిలిచేవాళ్ళు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈఈ బంగ్లాను 203 కోట్లకు తాకట్టు పెట్టి డబ్బులు అప్పుగా తెచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ ఆఫీసు, కేజీహెచ్ హాస్పిటల్ మొత్తం ఇట్లాంటి విలువైనటువంటి ప్లేసెస్ ఉన్నటువంటిది నేనున్నటువంటి మహారాణిపేటలో ఉన్నటువంటి ఇరిగేషన్ స్థలం. చూస్తున్నాం కదా ఈ కనిపిస్తున్నదంతా కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఇరిగేషన్ ఈ బంగ్లాకు సంబంధించినటువంటి సైటు. దాదాపుగా 10 ఎకరాలు ఉన్నటువంటి ఈ సైట్ని గత ప్రభుత్వం జగన్ హయాంలో బ్యాంకులకు దాదాపుగా 203 కోట్ల రూపాయలకి మార్గేజ్ చేసేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పులు తీసుకోవడానికి ప్రభుత్వం హామీ సరిపోకపోవడంతో ప్రభుత్వ స్థలాలను కార్యాలయాలను తనఖాలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఈ జలవనరుల శాఖకు సంబంధించినటువంటి ఈ బంగ్లాకు సంబంధించినటువంటిది అంటే ఎప్పట్లోనో ఈ బంగ్లాను ఒక చోట ఆ కార్యాలయాలు ఉంటే మరొక చోట బంగ్లాలు ఉండేవి. కానీ ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు వేరొక చోట నివాసం ఉంటుంటే వీటిని కార్యాలయాలుగా మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నటువంటిది అత్యంత విలువైన కొన్ని కోట్ల రూపాయలు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ప్రభుత్వం బ్యాంకులకు తనఖాగా ఇచ్చినటువంటి ఈ మార్గేజ్ చేసినటువంటి ఒక్కొక్క ఎకరం కాస్టే దాదాపుగా 20 కోట్ల 30 లక్షల రూపాయలకి ఆ బ్యాంకులకు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక ఎకరాన్నే 20.30 లక్షల రూపాయలకి బ్యాంకులో పెట్టినాయి. అంటే ఇక్కడ ఈ స్థలాలకు సంబంధించి వీటి వాల్యూ ఎంత ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అత్యంత విలువైనటువంటి భూములు మొత్తం అన్నింటినీ జగన్ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడానికి వీళ్ళైతే తనఖాలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం కదా ఇవన్నీ చాలా విలువైనటువంటి భూములు. కొండ మీద ఉన్నటువంటి అనేక భూములను కూడా ఇప్పటికే తనఖాలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. వెనక ఈ ఇరిగేషన్ శాఖకి సంబంధించినటువంటి క్వార్టర్స్ వాళ్ళు ఉద్యోగులు నివాసం ఉండడానికి ఉన్నటువంటి ప్లేసెస్ ఇంత విలువైనటువంటి భూములు. ముఖ్యంగా చూస్తే ఇక్కడే కలెక్టర్ కార్యాలయము, ఇక్కడే జిల్లా పరిషత్ కార్యాలయం, ఇక్కడే మొత్తం ఉత్తరాంధ్రకే తలమానికమైనటువంటి కేజీహెచ్ హాస్పిటల్, అదేవిధంగా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలతో పాటుగా ముఖ్యంగా చూస్తే ఈ ప్లేసెస్లోనే మొత్తం హాస్పిటల్స్ ఇన్ని ఉన్నాయి. అంటే కొన్ని 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను ఈ లెక్క ప్రకారం చూస్తే దాదాపుగా ఇక్కడ ఒక్కొక్క ఎకరం 100 కోట్లకు పైనే ఉంటుంది. 10 ఎకరాలు ఇంచుమించుగా 1000 కోట్ల వాల్యూ చేస్తూ ఉంటుంది. అట్లాంటి ఈ భూమిని బ్యాంకులకు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో
తనఖాలు పెట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా కోట్ల రూపాయలను అయితే తీసుకున్నారు. ఇంకా ఉన్నాయి, అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ శాఖలకు సంబంధించినటువంటి విలువైనటువంటి భూముల్ని తనఖాల కింద పెట్టారనేది చూపించే ప్రయత్నం చేస్తాను. గత ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల ఆస్తులకే రక్షణ లేకుండా పోయింది. ఈ మాట అన్నది ఎవరో కాదు, స్వయాన కూటమి ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. పోలీస్ శాఖకు సంబంధించిన క్వార్టర్స్ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 9 ఎకరాలకు 215 కోట్లు అప్పుగా తీసుకున్నారు. పోలీసుల ఆస్తులకే రక్షణ లేని దుస్థితిని జగన్ తీసుకొచ్చారని ఫైర్ అవుతున్నారు. కొత్త ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన వెంటనే స్వయాన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి తనఖాలు పెట్టినవి, అప్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ ఆస్తులు ఎన్నున్నాయో తెలుసా అంటూ ఉదాహరణకి విశాఖ సిపి కార్యాలయాన్ని తనఖా పెట్టేశారు, బ్యాంకులకి తాకట్టు పెట్టారని చెప్పేసి ఒక ప్రకటన చేసినటువంటిది. నేనున్నటువంటి ప్లేస్ కూడా ఇది పోలీస్ బ్యారక్స్, ఇక్కడే సిపి కార్యాలయము, అదేవిధంగా పోలీస్ క్వార్టర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కనిపిస్తున్నటువంటిది ఇది సిపి కార్యాలయానికి సంబంధించి పెరేడ్ గ్రౌండ్. ఇది ఇక్కడ పోలీసులకు సంబంధించి దాని చుట్టూ ఒక స్టేడియం లాగా ఏర్పాటు చేసి షాపింగ్ కాంప్లెక్స్ అయితే కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ కనిపిస్తున్న అన్ని ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా పోలీసు క్వార్టర్స్కి సంబంధించి, అంటే ఎప్పుడో గతంలో కొన్ని సంవత్సరాల క్రితము స్టార్టింగ్లో నిర్మాణాలు చేపట్టినాయి కాబట్టి అవన్నీ శిథిలావస్థకి రావడంతో వాటన్నింటినీ ప్రస్తుతం అయితే కూల్చివేసి దీన్ని చదును చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది పోలీస్ క్వార్టర్స్ ప్లేస్ అయితే దీనికి ఆనుకుని ఉన్నటువంటి పోలీసు సిపి కార్యాలయము, అదేవిధంగా బ్యారక్స్కి సంబంధించి ఉన్నటువంటి దాదాపుగా 9 ఎకరాల భూముల్ని 215 కోట్ల రూపాయలకి బ్యాంకులకి అయితే వీళ్ళు మార్ట్గేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక్కొక్క ఎకరం దాదాపుగా 24 కోట్ల రూపాయలకి, అంటే 23 కోట్ల 80 లక్షల రూపాయలకి ఒక్కొక్క ఎకరాన్ని వీళ్ళైతే పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. వన్ టౌన్లో అత్యంత కీలకమైనటువంటి ప్లేసు. పక్క నుంచి చూస్తే ఇది పూర్ణ మార్కెట్, మరోపక్క అటు సిపి కార్యాలయము, ఇవన్నీ అంటే బిజినెస్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే జగదాంబ సెంటర్. అంటే విశాఖలో జగదాంబ సెంటర్ అంటే తెలియనటువంటి వాళ్ళు ఉండరు, ఎంత విలువైనటువంటిదో. 100 కోట్ల రూపాయల ఎకరం, ఒక్కొక్క ఎకరమే 100 కోట్లకు పైనే ఉంటుంది. అట్లాంటి విలువైనటువంటి భూముల్ని బ్యాంకులకు మార్ట్గేజ్ చేసి సొమ్ములు చేసుకుని అప్పులు కుప్పగా ఏపీని అప్పులు ఊబిలోకి తీసుకొచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఎంత అప్పులు చేశారు ఏంటనేది లెక్క ప్రకారం అటు కార్పొరేషన్లు కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసులకు సంబంధించినటువంటి బిల్డింగ్లు కానీ, వీటిని తనఖాలు పెట్టినప్పుడు అప్పుల్లో ఈ లెక్కలు అయితే చూపించలేదు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఒక్కొక్కటి బయటికి తీస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేనున్నటువంటి ఈ పోలీస్ క్వార్టర్స్కి సంబంధించి 900 ఎకరాల భూమిని దాదాపుగా 215 కోట్ల రూపాయలకు వీళ్ళైతే మార్ట్గేజ్ చేశారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ కార్యాలయాల్ని ఎక్కడెక్కడ ఉన్నట్టు ఐడెంటిఫై చేసి మరి తనఖాలు పెట్టారో. చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నింటినీ కూడా చూపించే ప్రయత్నం బిగ్ టీవీ నుంచి నేను చేస్తున్నాను. ఎక్కడెక్కడ ఉన్నాయో మరి ఒకసారి వెళ్దామండి. ఎంతో మంది విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధిలో ట్రైనింగ్ ఇచ్చే ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఇది. కంచరపాలెంలో ఉన్న ఈ ప్రభుత్వ ఐటీఐ కాలేజీకి చెందిన 30 ఎకరాలను తాకట్టు పెట్టి 309 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకొచ్చారు. బ్యాంకులకు డబ్బులు తిరిగి కట్టకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏంటో ఎవరికీ అర్థం కాదు. గత ప్రభుత్వ ధనదాహానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి భూములు చూసాం. ఇది సరస్వతి నిలయం విద్యాలయం, ఐటీఐ కాలేజీకి సంబంధించినటువంటి భూములు. ఇవి దాదాపుగా 17 ఎకరాల భూముల్ని 270 కోట్ల రూపాయలకు గత ప్రభుత్వం బ్యాంకులకైతే మార్ట్గేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఎకరాన్ని దాదాపుగా 15.80 లక్షలు, అంటే దాదాపు 15 కోట్ల 80 లక్షల రూపాయలకు ఒక్కొక్క ఎకరాన్ని, మొత్తం 17 ఎకరాలు పూర్తి స్థాయిలో వీళ్ళైతే మార్ట్గేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ విద్యాలయాలను కూడా వదలలేదు. ఇంచుమించుగా మొత్తం 17 ఎకరాలని 270 కోట్లకి బ్యాంకులకి తనఖా పెట్టారంటేనే ఎంతమంది విద్యార్థుల భవితవ్యం దీని మీద ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే విద్యాలయాలను కూడా వదలకుండా బ్యాంకులకి తాకట్లు పెట్టి డబ్బులు తీసుకుని ప్రభుత్వ పరిపాలన అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ప్రభుత్వం వైపు నుంచి
ఈ అప్పుగా తీసుకున్నటువంటి ఈ నగదు కనుక చెల్లించకపోతే ఖచ్చితంగా బ్యాంకులు ఈ స్థలాలకు సంబంధించి వేలాలకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఎంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలైనా, ఎంత ప్రభుత్వానికి సంబంధించినవైనా కూడా ఆ బ్యాంకులు కట్టాల్సినటువంటి సొమ్ములు కట్టకపోతే కనుక ఖచ్చితంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. దీని ద్వారా సఫర్ అయ్యేది విద్యార్థులే. ఎందుకంటే అటు ప్రభుత్వ బ్యాంకులతో పాటుగా అనేక ప్రైవేట్ బ్యాంకుల దగ్గర కూడా అప్పులు తీసుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఉంది. దానిలో భాగంగానే ప్రభుత్వ ఐటీఐ, ఇది కంచిరపాలెంలో ఉన్నటువంటిది, అటు ఎన్ఏడికి అత్యంత సమీపాన ఉన్నటువంటిది, నేషనల్ హైవే పక్కనే ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఐటీఐకి సంబంధించి దాదాపుగా 270 కోట్ల రూపాయలను 17 ఎకరాలకి తాకట్టు పెట్టి మరీ వీళ్ళైతే తీసుకున్నటువంటి పరిస్థితి అవుతుంది. అంటే ఇన్ని కోట్ల రూపాయలని దాదాపుగా విశాఖ నగరంలో ఉన్నటువంటి అనేక స్థలాలకు సంబంధించి, భూములకు సంబంధించి దాదాపుగా 1914 కోట్ల రూపాయలను వీళ్ళు అప్పులుగా తీసుకున్నారంటే ఏ స్థలాలు, ఏ పొలాలు అనుకుంటా. కానీ అత్యంత విలువైనటువంటి విద్యాలయాలు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాల్ని, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా వీళ్ళు ఈ అప్పులకి తనఖా పెట్టేసి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇది చూసాం కదా, ఇది 270 కోట్ల రూపాయలు 17 ఎకరాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే చూస్తే దాదాపుగా 15,80,00,000 ఒక్కొక్క ఎకరం ఉందంటే ఇక్కడ దాదాపుగా 50-60 కోట్ల ఒక ఎకరం వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఒక గజం స్థలము ఇంచుమించుగా చూసినా కూడా ఒక గజం స్థలము 1,00,00,000 రూపాయలు ఇక్కడ వాల్యూ పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని బ్యాంకులకు తాకట్లు పెట్టి డబ్బులు తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని మరి ఏమనుకోవాలో చూడాలి. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. అవి కూడా చూద్దాం రండి. ఇదిగో ఇక్కడ జాతీయ రహదారిని ఆనుకొని కనిపిస్తున్న ఈ సుందరమైన భవనాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి చెందినవి. 68 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన 24 ఎకరాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 359 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు పాలించినా ప్రభుత్వ ఆస్తుల జోలికి, విద్యాలయాల జోలికి పోలేదని, విద్యాలయాలకు చెందిన ఆస్తులను కూడా తాకట్టు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నా వెనక కనిపిస్తున్నది నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి, కలకత్తా టు చెన్నై జాతీయ రహదారి విశాఖపట్నం. అయితే దీని గురించి నేను చెప్తున్నానంటే దాని క్వైట్ ఆపోజిట్, కనీసం 10 అడుగుల దూరంలోనే కనిపిస్తుంది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ. ఇది 1956లో నిర్మాణం చేపట్టారు. ఇప్పటికి దాదాపుగా 68 సంవత్సరాలు పూర్తవుతుంది ఈ పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని స్థాపించి. ఎందుకు అంటే తాకట్లు పెట్టడానికి ఏది అడ్డు కాదు అని చెప్పడానికి. ఇప్పుడే మనము ఒక సరస్వతి నిలయం ఐటీఐ కాలేజీని చూసాం, ప్రభుత్వ ఐటీఐ కాలేజీని. ఇది పాలిటెక్నిక్ కాలేజీ. ఈ పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించి దీన్ని కూడా దాదాపుగా 24 ఎకరాల పరిధిలో ఉన్నటువంటి ఈ పాలిటెక్నిక్ కాలేజీని 359 కోట్ల రూపాయలకి జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టి బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మనం ఇది ఒక ప్రభుత్వ చూస్తే పాలిటెక్నిక్ కాలేజీ, ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాలేజీలన్నీ ఈ అట్మాస్ఫియర్లో ఉంటాయంటే ఏ ఒక్కరో కూడా నమ్మరు. కానీ చూస్తున్నాం కదా, ఇది ఏదో కార్పొరేట్ కాలేజీకి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్లో కనిపిస్తున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీ. మొత్తం 359 కోట్ల రూపాయలను 24 ఎకరాలని తనఖా పెట్టినటువంటి ఈ బ్యాంకులకి అప్పుల కోసం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి ఎకరం కూడా, అంటే మనం ఈ లెక్క ప్రకారం చూస్తే 24 ఎకరాలను దాదాపుగా 359 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టినటువంటి నేపథ్యంలో ఇంచుమించుగా చూస్తే 14,95,00,000 రూపాయలు ఒక్కొక్క ఎకరం వాల్యూ చేసి వీళ్ళైతే ఆ బ్యాంకులు అప్పులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇన్ని కోట్ల రూపాయలు. ఇంకో విషయం ఏంటంటే విశాఖ నగరంలో జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టినటువంటి ప్రభుత్వ ఆస్తుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ కాలేజీలు, స్కూల్స్లో అత్యధికంగా డబ్బులు తీసుకున్నటువంటిది ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నుంచే. 24 ఎకరాలకు దాదాపుగా 359 కోట్ల రూపాయలు అత్యధికంగా బ్యాంకుల నుంచి అయితే అప్పు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇన్ని కోట్ల రూపాయలకి సంబంధించి అప్పులు తీసుకుని ఆ డబ్బుని ఏం చేశారు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవేళ బ్యాంకులకి డబ్బులు చెల్లించలేనటువంటి పక్షంలో సఫర్ అయ్యేది ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లోనూ కాలేజీల్లోనూ చదువుతున్నటువంటి పేద పిల్లలే, వాళ్ళకే ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంత విలువైనటువంటి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో దాదాపుగా 24 ఎకరాలని తాకట్టుగా పెట్టేసి గత ప్రభుత్వ హయాంలో జగన్ దాదాపుగా 359 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. వేటిని వదిలిపెట్టలేదు. ఎక్కడ డబ్బులు అయితే వస్తాయి, ఎవరు మాట్లాడకుండా ఉంటారు, ఏ ఏ సెక్టార్లు ప్రభుత్వానికి అత్యంత అనుకూలంగా ఉన్నవి, వేటిని తాకట్లు పెడితే ఎవరు కూడా పట్టించుకోరు అనేది ముందుగా చెక్ చేసుకుని మరి ప్రతిదాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని 359 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవే కాదు, ఇలాంటివి ఎన్నో ప్రభుత్వ ఆస్తులు ప్రస్తుతం జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది R&Bకి సంబంధించిన స్థలం. సీతమ్మ దారిలో 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ R&B క్వార్టర్స్ ను తాకట్టు పెట్టి 99 కోట్లకు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు. సీతమ్మ ధార అంటే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ కి సమానంగా ఉంటుంది. ప్రస్తుతం నేనున్నది జూబ్లీ హిల్స్ ఏరియా. జూబ్లీ హిల్స్ ఏరియా అనుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ అనుకునేవారు. ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి సీతమ్మ ధార. లైక్ మనం కనుక చూస్తే అటు హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్తో సమానమైనటువంటి ప్రాంతం. అంత కాస్ట్లీ ఏరియా ఇది. ఇక్కడ ఉన్నటువంటి దానిలో ఎప్పుడో నిర్మాణం చేపట్టినటువంటి R&B క్వార్టర్స్ ఇవన్నీ కూడా మనకి R&Bలో ఉద్యోగం చేస్తున్నటువంటి చిరుద్యోగులకి క్వార్టర్స్ ఇస్తారు. ఆ క్వార్టర్స్కి సంబంధించినటువంటి ఇది మొత్తం ఇది 3 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నిర్మాణాలన్నీ కూడా అంటే R&Bకి సంబంధించినటువంటి ఈ నిర్మాణాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగులు అయితే ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 3 ఎకరాలని కూడా ప్రభుత్వం అంటే అప్పు పుట్టకపోవడంతో బ్యాంకులకు దాదాపుగా 99 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక్కొక్క ఎకరం ప్రభుత్వ ధరల ప్రకారం బ్యాంకులు వాళ్ళు లెక్క కట్టి తీసుకున్నటువంటిది ఒక్కొక్క ఎకరానికి 33 కోట్లు అనేది ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే 3 కోట్ల రూపాయలకే దాదాపుగా 99 కోట్ల రూపాయలు ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ ఏరియా ఎంత కాస్ట్లీ ఏరియా అనేది. ఇక్కడ ఒక ఎకరం దాదాపుగా 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఒక ఎకరం భూమి అనేది ఉంటుంది. ఎదురుగా కనిపిస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ ఇది CMROలకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్. దాని నిర్మాణం జరుగుతున్నటువంటి ప్లేస్ కూడా R&Bకి సంబంధించినటువంటి స్థలమే. అయితే ప్రభుత్వానికి సంబంధించి ఒక చోట భూమి అవసరమైతే ఆ భూమి యజమానులుగా ఉన్నటువంటి CMR వాళ్ళు ఆ భూమిని ప్రభుత్వానికి ఇస్తే దానికి వీళ్ళు బదలాయింపుగా ఇక్కడ ఉన్నటువంటి R&B స్థలాన్ని అయితే ఆ CMR వాళ్ళకి ఇచ్చారు. అంటే దీని పక్కన ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుందో మనం చూడవచ్చు. అంటే దాదాపుగా 15 అంతస్తులు, 20 అంతస్తులు, 30 అంతస్తుల బిల్డింగ్స్ అనేవి ఈ ప్రాంతంలో ఈ సీతమ్మ ధార ఏరియాలో నిర్మాణాలు జరుగుతాయి. అంత పెద్ద నిర్మాణాలు జరుగుతూ ఇంత కాస్ట్లీ ఏరియా, ఒక ఎకరం దాదాపుగా 150 నుంచి 200 కోట్ల విలువ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించిన ఈ ప్లేస్లో 3 ఎకరాలని 99 కోట్ల రూపాయలకి బ్యాంకులకు తాకట్టెట్టి ప్రభుత్వం అయితే డబ్బులు తీసుకుంది. ఇలా దొరికిన కాడికి కాస్ట్లీ స్థలాలని అదేవిధంగా కార్యాలయాలన్నింటినీ కూడా తాకట్లు పెట్టి ప్రభుత్వం బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవే కాదు, ఇంకా అనేక కార్యాలయాలు కూడా అప్పులు తీసుకున్నటువంటి జాబితాలో ఉన్నాయి. అవి కూడా చూద్దాం. ఎన్ని ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుని ఎన్ని కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకుందనేది నిగ్గు తేల్చే ప్రయత్నంలో బిగ్ టీవీ అయితే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే ఒక్కొక్కటి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కార్యాలయాలు వాటి చరిత్ర కూడా ఒకసారి చూద్దాం. ఇది సీతమ్మ ధారలో ఉన్న రెవెన్యూ కార్యాలయం. ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ కార్యాలయాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి 34 కోట్లు అప్పుగా తీసుకున్నారు. రెవెన్యూ శాఖకు చెందిన ఆస్తులు సైతం తాకట్టు పెట్టి కోట్ల రూపాయల అప్పుగా తీసుకురావటం పట్ల ఫైర్ అవుతున్నారు. నన్ను చూసి నవ్వితే నాకేంటి అనుకున్నారు ఏంటో. గత ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మొత్తం తన హయాంలో కంటికి కనిపించినటువంటి ఆస్తులన్నీ నమ్మేశారు. ఎంతోమందికి భూముల విషయంలో తప్పులు జరిగినా, భూ రిజిస్ట్రేషన్లు కావాలన్నా, వాటిని సరిచేయాలన్నా కూడా అన్నీ చూడాల్సింది నా వెనక కనిపిస్తున్నటువంటి రెవెన్యూ శాఖే. తహసీల్దార్ కార్యాలయం విశాఖపట్నం సీతమ్మ ధారలో ఉంది. ఈ సీతమ్మ ధారలో భూముల వాల్యూ ఎలా ఉంటుందో ఇప్పుడే ఒకటి R&Bకి సంబంధించినటువంటి ల్యాండ్స్ విషయంలో కూడా వాటిని కాస్ట్ అని చెప్పి చూపించడం అయితే జరిగింది. ప్రభుత్వ బ్యాంకులకి అప్పు తీసుకోవడం కోసం వీటిని తాకట్టు పెట్టి ఈ తహసీల్దార్ కార్యాలయం నుంచి, అంటే ఇది మొత్తం అంతా కూడా 1 ఎకరా భూమిలో ఈ తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం అయితే జరిగింది. దీనికి సంబంధించి
34 కోట్ల రూపాయలని బ్యాంకుల నుంచి ఈ తహసీల్దార్ కార్యాలయాన్ని తాకట్టుగా పెట్టి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రతిరోజు వచ్చిపోతూ ఉన్నటువంటి ఈ తహసీల్దార్ కార్యాలయాలకు కూడా ఏ విధమైనటువంటి రక్షణ లేదు, భక్షణ తప్ప. గత గవర్నమెంట్ హయాంలో ఒక్కొక్క శాఖ నుంచి ఎంత తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అనే దానికి చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. పట్టు పరిశ్రమ శాఖ నుంచి 6 ఎకరాలు తీసుకుని 6 ఎకరాలు తాకట్టుగా పెట్టి 47 కోట్ల రూపాయలను తీసుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమ శాఖ శిక్షణ ప్రొడక్షన్ కేంద్రం 19 ఎకరాలు ఇచ్చి బ్యాంకుల నుంచి 157 కోట్ల రూపాయలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి కార్యాలయం 4 ఎకరాలు ఇచ్చి 79 కోట్ల రూపాయలు. ఇలా మొత్తంగా చూస్తే ఎక్కడికక్కడ ఛాన్స్ దొరికిన చోటల్లా విలువైనటువంటి భూములు ఎక్కడున్నాయో వాటన్నింటినీ బ్యాంకులకు తాకట్టు పెట్టి కోట్ల రూపాయలని అప్పుగా తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వ హయాంలోనూ ఉండకూడదో, కనపడకూడదు అనేదే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే సీతమ్మ దారలో అత్యంత కాస్ట్లీ 1 ఎకరం ప్రభుత్వం తాకట్టుగా పెట్టినందుకు 1 ఎకరానికి 34 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే ఇక్కడ దాదాపుగా 200 కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్లో ధర పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు బ్యాంకులే క్యాల్కులేషన్ చేసి 34 కోట్ల రూపాయలు ఇచ్చినాయి అంటే ఇక దీని బహిరంగ మార్కెట్లో ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువగా ఉంది. అట్లాంటి వాటి నిర్మాణాలు జరిగితే అవి ఎంత స్థాయికి ఎన్ని రేట్లు ఉంటాయో కూడా చెప్పాల్సినటువంటి పని లేదు. ఇక్కడ ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలంటే 4.5 నుంచి 5 కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతటి విలువైనటువంటి ఈ భూముల్ని దొరికిన చాటల్లా కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం విశాఖపట్నం వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారం బట్టబయలవుతూ ఉండటంతో వైజాగ్ వాసులతో పాటు పక్క రాష్ట్రాల ప్రజలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టుకుంటూ అమ్ముకుంటూ పోతే భవిష్యత్ తరాలకు ఏం మిగులుతుందని మండిపడుతున్నారు. చూసాం కదా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఎన్నింటిని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకొచ్చాడనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దగ్గర తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే విశాఖ నగరంలో 12 ప్లేసెస్ నుంచి దాదాపుగా 121 ఎకరాలను తాకట్టుగా పెట్టి బ్యాంకుల నుంచి 1914 కోట్ల రూపాయలని వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అప్పుగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఖాళీ భూములు కనిపించినా, విలువైన భూములు కనిపించినా వాటన్నింటినీ కూడా తాకట్లు పెట్టి కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఎవరైనా సరే నన్ను చూసి నవ్విపోదురుగా కన్నా చందంగా కనిపించినట్లుంది. ఇది మన ఆస్తి కాదు, మనం అధికారంలో లేకపోతే వచ్చిన వాడే భరిస్తాడో, ప్రజలే భరిస్తారు అనుకున్నారు. ఏంటో తెలియదు కానీ కోట్ల విలువైనటువంటి భూముల మీద తాకట్టు పెట్టి కోట్ల విలువైన రూపాయలని అప్పులుగా తీసుకొచ్చి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇలాగే కొనసాగితే ప్రజలపై భారాలు పడడమే కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఆస్తులు కూడా మిగిలే పరిస్థితి అయితే కనిపించదు. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.